దేవుడు అంటున్నాడు, ముఖ్య స్నేహితుడిని నమ్మతో, బెస్ట్ ఫ్రెండ్ అస్సలే నమ్మద్దు, వాడు మోసం చేస్తాడు నాయన. అప్పుడు అంటావు నువ్వు ఏమని, నన్ను ఎవరో మోసం చేయలేదు, నన్ను నమ్ముకున్న వాడే మోసం చేశాడు. అందుకే దేవుడండి స్నేహాల గురించి బైబిల్లో ముందుగానే వ్రాయించాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. నువ్వెవరితోననే స్నేహం చెయ్యి, కానీ ఆ స్నేహితుడిలో ఏముండాలి తెలుసా? ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉంటే నీకు కష్టం వచ్చినా నేను ఓదారుస్తాడు, ఇబ్బందులు వచ్చినా నిన్ను విడిచి వెళ్ళిపోడు. ఈరోజు చాలా మందిని మనం చూస్తే, నాన్న మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఏమనుకుంటున్నావు? వాడు నా ఫ్రెండ్, వాడు నా ఫ్రెండ్ కనుక నీతో నేను ఉండను. ఇంటికి వస్తే తల తింటావు. చాలా మంది పిల్లలు అలాగే కదా కనబడతారు. మా అమ్మ రాక్షండి బాబోయ్, మా నాన్న దెయ్యంలా ఉంటారండి బాబోయ్, తల తింటాడు, ఏమి ఇవ్వడు. పిల్లలకి అలాగే కనబడతారు. తల్లిదండ్రులు మంచి చెప్పే వాళ్ళకి నచ్చదు కనుక ఏమండి అలాంటి ఆలోచనతో ఏమండి తప్పిపోయిన కుమారుడు కూడా ఎందుకు తండ్రితో గొడవపడ్డాడు తెలుసా? స్నేహితులు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఒరే మీ నాన్న దగ్గర ఇంత ఆస్తుందిరా, నేను ఏం ప్రేమిస్తున్నాడు చూడరా, నేను ఏమైనా ప్రేమిస్తున్నాడా, నీకేమైనా ప్రత్యేకత ఇచ్చాడా? అవును కదా నిజమే, నాకేం ప్రత్యేకత ఇవ్వలేదే, మా అన్ననే ప్రేమిస్తున్నాడు, ఇప్పుడు మా అన్నకే ఇస్తున్నాడు అంతా. వాడు పెద్దోడురా, అందుకే వాడు పెద్దోడు కనుక పెద్దోడినే ప్రేమిస్తాడు. నీకేముందిరా బాబు? కనుక గొడవపడి మీ నాన్నతో తండ్రి మీద తిరుగుబాటు చేసే విధానం కలిగించారు స్నేహితులు. సరే తండ్రి దగ్గరికి వెళ్ళాడు, కోపంతో వెళ్ళిపోయాడు. ఏరా నాన్న, నీతో ఉండడానికి నాకు ఇష్టం లేదు నాన్న. మరి ఎక్కడికి వెళ్తావు? నా స్నేహితులు ఉన్నారు, వాళ్ళతో ఉంటాను. గొడవపడి ఆస్తంతటిని కూడా తీసుకుని వెళ్ళాడు. ఆస్తిని తీసుకొని స్నేహితులతో వెళ్ళిపోయాడు. స్నేహితులతో వెళ్ళిపోయి ఏం చేస్తాడో తెలుసా? ఒక్కడు కూడా లేడు. అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆఖరికి వీడికి ఎలాంటి కథ వచ్చిందంటే పందుల పొట్టు తినే పరిస్థితికి వచ్చింది. అప్పుడు ఏమనుకుంటున్నాడంటే, ఈ పందుల పొట్టు తినడం కంటే నా బ్రతుకులో మా నాన్న కాళ్ళ దగ్గరకైనా పడి అక్కడ అడుక్కొని తినే వాళ్ళైనా కష్టపడి చిన్న పని చేసుకుని కడుపార తింటారనుకుని తండ్రి దగ్గరకు వెళ్ళాడండి. దేవుని పిల్లలు మీరు ఆలోచించండి. స్నేహాన్ని నమ్ముకుని జీవితాన్ని పాడు చేసుకున్న ఒక కుమారుడు కనబడుతున్నాడు. ఇలా ఎంతో మంది అండి స్నేహితులను నమ్ముకుని జీవితాలను పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు.